ఈ మధ్య కాలంలో బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ సర్కిల్ దగ్గర గోపీనాథ్ గారు వేసిన 7 హిల్స్ ఆర్ట్ అయితే సోషల్ మీడియాలో పెద్ద పాపులారిటీ గెయిన్ చేసుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే, కానీ ఈ ఆర్ట్స్ వేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్న నిజాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. తిరుపతి మెయిన్ సెంటర్ లో ఇలాంటి ఒక పెద్ద ఆర్ట్ గీయడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఈ ఆర్ట్ వ్యూవర్స్ ని ఎంత అట్రాక్ట్ చేసింది అంటే, మన తిరుమల కొండల్ని కళ్ళకు కట్టినట్టుగా వేశారు. ఇంత డీటెయిల్ గా మీరు ఎలా వేయగలిగారు అని అడిగాను. ఇందుకోసం వాళ్ళు దాదాపు తిరుపతి మొత్తం తిరిగి 2 రోజుల్లో వేరు వేరు ప్లేసెస్ నుంచి 100కు పైగా ఫోటోల్ని కెమెరాలతో క్యాప్చర్ చేశారంట. వాటన్నిటిని మెర్జ్ చేసిన తర్వాతే ఇంత పెద్ద ఆర్ట్ ని ఎలా గీయాలో అన్న ఐడియా వాళ్ళకు వచ్చేసింది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2 to 3 డేస్ అయిందంట. ఫైనల్ గా ఈ 7 హిల్స్ ఆర్ట్ కంప్లీట్ చేసేసరికి 15 డేస్ ఆఫ్ టైం పట్టిందంట. ద్వారకా అండ్ గోపీనాథ్ అనే ఇద్దరు వ్యక్తులు 8 అవర్స్ కష్టపడి ఈ ఆర్ట్ నైతే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్ట్ దగ్గర నుంచి అలా వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఫొటోస్ ని తీసుకుని అలానే సెల్ఫీస్ ని తీసుకుని తమ మొబైల్స్ లో భద్రంగా దాచుకుంటున్నారు. గోపీనాథ్ గారు 1986 నుంచి ఆర్ట్స్ వేయడం స్టార్ట్ చేశారంట. డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ రాకముందు వీళ్ళు మూవీ బ్యానర్స్ అండ్ వాల్ రైటింగ్స్ కూడా చేసేవాళ్ళు. అండ్ ఆ టైంలో బిజినెస్ కూడా చాలా బాగుండేదట. కానీ 2006 నుండి ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చాక వీళ్ళని పట్టించుకోవడమే మానేశారు. డబ్బులు పెద్దగా రాకపోయినా వీళ్ళకి ఆర్ట్స్ పైన ఉండే ఇష్టం వాళ్ళని ఇంత దూరం తీసుకుని వచ్చింది. అలానే గోపీనాథ్ గారు శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ కింద దశావతారాల చిత్రాలు కూడా వేశారు. వీళ్ళు ప్రైవేట్ పెయింటింగ్స్ కూడా వేస్తారంట. మరి ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదా. వెంటనే గోపీనాథ్ గారి నంబర్ సేవ్ చేసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.